Friends, this is Manikanda Prasanna Kumar. Welcome to our channel Maths with Money. Today we'll discuss scheme and syllabus of Group 1 and Group 2 notifications which was released by APPSC recently. సో రీసెంట్గా మనకి ఏపీపీఎస్సీ అనేది గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది. అలానే ఇంకొన్ని ఎగ్జామ్స్ కూడాను కమింగ్ డేస్లో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఈ వీడియోలో మనం గ్రూప్ 1లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, గ్రూప్ 2లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు అప్లై చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఏపీపీఎస్సీ మనకి డిసెంబర్ 8న గ్రూప్ 1కి ఒక నోటిఫికేషన్ అనేది వెబ్ నోట్ అనేది రిలీజ్ చేసింది. సో దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, ఆన్లైన్ అప్లికేషన్లో అంటే మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ మోడ్లో అప్లై చేయాలి. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది January 1st అండ్ ఎండింగ్ డేట్ అనేది January 21st. ఇది దేనికి? గ్రూప్ 1 ఎగ్జామ్కి. ఓకే, సో గ్రూప్ 2 ఎగ్జామ్కి డేట్స్ అనేవి డిఫరెంట్. ఓకే, తర్వాత బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏ పోస్టులు ఎలా ఉన్నాయనేది ఇచ్చాడు. కానీ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్, స్కేల్ ఆఫ్ పే, ఏజ్, కమ్యూనిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది January 1st లోపల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఓకే, సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు, January 1st నుంచి January 21st లోపల అప్లై చేయాలి. ఓకే, అండ్ ఎలా అప్లై చేయాలి అంటే మనకి ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి. సో ఆన్లైన్ మోడ్లో మనకి ఎవరైతే ఈ పాటికే చాలామంది ఏపీపీఎస్సీ వెబ్సైట్, మెయిన్ వెబ్సైట్ ఏంటంటే psc.ap.gov.in. సో అఫీషియల్ వెబ్సైట్లోని ఆల్రెడీ మీరు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓటీపీ ద్వారా, వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మీరు ఎగ్జామ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దానికి ఎట్లా చేసుకోవాలనేది మనం ఆల్రెడీ పాత వీడియోస్లో పెట్టాము. సో ఎవరికైనా ఎట్లా రిజిస్టర్ అవ్వాలనేది చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ఓకే, సో అందుకనే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, అప్లికెంట్ షల్ లాగిన్ ద కమిషన్ వెబ్సైట్ విత్ హిజ్ ఆర్ ఎర్ రిజిస్టర్డ్ ఓటీపీఆర్ నెంబర్. అండ్ ఇన్ కేస్ ద క్యాండిడేట్ ఈజ్ అప్లయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, సపోజ్ మీరు ఫస్ట్ టైం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కనుక అప్లై చేసినట్లయితే డెఫినెట్గా మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి త్రూ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. Okay, and once applicant registers his particulars, a user ID is generated. Based on the user ID you will log in into this website. Okay, మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఓపెన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫర్ గ్రూప్ 1 విల్ బీ హెల్డ్ ఆన్ March 17th మార్చ్ ఉంటుంది. ఎలా ఉంటుంది? ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది అండ్ ఓఎంఆర్ బేస్డ్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్లైన్ మోడ్, నాట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఓకే, అండ్ దాని తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో, కట్ ఆఫ్ మార్క్స్కి రీచ్ అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ ఇట్ షుడ్ బి ఇన్ డిస్క్రిప్టివ్ టైప్ అండ్ డేట్ ఆఫ్ ద మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ లేటర్. సో చాలామందికి ఏంటంటే ఈ మధ్యన డౌట్స్ వస్తున్నాయి, గ్రూప్ 1 ప్యాటర్న్ చేంజ్ చేసినట్టు కొన్ని పాత ఫొటోస్ వచ్చాయి. సో గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటుంది అని చెప్తూ, సో అవన్నీ కూడా ఫేక్ అమ్మ. సో మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది అంతా కూడాను లాస్ట్ టైం ఎలా ఉందో సిలబస్ స్కీము అలానే ఉంది. సో దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద సిలబస్ అండ్ ప్యాటర్న్. ఓకే, నెక్స్ట్. సో ఓవరాల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 81 వేకెన్సీస్ ఉన్నాయి. సో డిప్యూటీ కలెక్టర్ 9 అండ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ అండ్ ఏపీ స్టేట్ ట్యాక్స్ సర్వీసెస్ 18 అండ్ డిఎస్పీ 26 అండ్ డిఎస్పీ జైల్స్ 1. ఇట్లా మనకి మొత్తం కలిపితే 81 ఉన్నాయి. లాస్ట్ టైం 90, బట్ ఇప్పుడు ఇంకొంచెం తగ్గే 81 మాత్రమే ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దీస్ వేకెన్సీస్, సో మీకు ప్రిఫరెన్స్ అనేది తర్వాత అడుగుతాడు, మీరు ఏ విధంగా ప్రిఫరెన్స్ పెట్టుకోవాలనేది, అది ప్రిలిమ్స్ తర్వాత, సో అప్పుడు మీరు పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ చెప్పాను కదా, January 1st లోపల మీకు రిలీజ్ చేస్తాడు. అండ్ ద క్యాండిడేట్ షుడ్ పొజెస్ ది ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే అన్నిటికీ కూడా డిగ్రీ ఉండాలి. ఓకే, డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఓకే, సో ఎంత టైం కల్లా వాళ్ళ డిగ్రీ కంప్లీట్ చేయాలి అనేది వాడికి చాలా క్లియర్గా ఇచ్చాడు. నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ డేట్ ప్రకారం ఎప్పుడు ఇచ్చాడు, రిలీజ్ చేశాడు December 8th. సో December 8th కల్లా ఆ అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది మీరు ప్రిస్క్రైబ్ చేసి ఉండాలి. ఓకే, అండ్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ షల్ బి ద క్రూషియల్ డేట్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ది ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ ది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో దీన్నే క్రూషియల్ డేట్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్.
సో ఫస్ట్ థింగ్ ఈజ్ స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో దీంట్లో మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఓకే, పేపర్ 1 అండ్ పేపర్ 2 బోత్ ఆర్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ బోత్ ఆర్ ఎంసీక్యూ అండ్ ఆఫ్లైన్ మోడ్లో పెట్టడం జరుగుతుంది. సో పేపర్ 1లో మనకి 4 పార్ట్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 30 మార్క్స్ ఉంటాయి. హిస్టరీ అండ్ కల్చర్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఐఆర్, అండ్ ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ అండ్ జియోగ్రఫీ. ఒక్కొక్క దాంట్లో 30 క్వశ్చన్స్ వస్తాయి, మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క మార్కు. సో 120 మార్క్స్, 120 మినిట్స్, అంటే 2 hours ఓవరాల్గా పేపర్ 1. ఓకే, నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేసరికి మీకు 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, అండ్ నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఫస్ట్ పార్ట్ 60 మార్క్స్, సెకండ్ పార్ట్ 60 మార్క్స్. ఓకే, సో టోటల్గా మీకు 120 క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, టోటల్ 120 మినిట్స్, అంటే 2 hours. సేమ్ అంటే మీకు లాస్ట్ టైం గ్రూప్ 1 ఎగ్జామ్ ఎలా అయితే ఇచ్చాడో సేమ్ అలానే, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ప్యాటర్న్. తర్వాత నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎంత? 1/3 ఆఫ్ ది క్వశ్చన్. అంటే క్వశ్చన్కి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ కాబట్టి తప్పు అయితే మీకు 0.33 మార్క్స్ అనేవి పోతాయి. ఓకే, అది కూడా చాలా క్లియర్గా ఇచ్చాడు. సో అయితే నేను ఇక్కడ ఎందుకు ఇలా ఎల్లోగా పెట్టాను అంటే స్క్రీనింగ్ టెస్ట్ జనరల్ యాప్టిట్యూడ్లో ఈ పార్ట్ ఏ అనేది, సో మన క్లాసెస్, మన మ్యాథ్స్ విత్ మనీ ఛానల్లో మన క్లాసెస్ అప్లికేషన్ మ్యాథ్స్ విత్ మనీ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆండ్రాయిడ్ ఆర్ మ్యాక్ మొబైల్లో, అదే యాపిల్ ఫోన్లోని, సో మీకు ఈ టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. మిగతా జనరల్ స్టడీస్ అవి మన దాంట్లో ఉండవు. సో ఏ టాపిక్స్ ఉంటాయి అనేది నేను లేటర్ ఆన్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి మనకి ఓవరాల్గా 7 పేపర్స్ ఉంటాయి. సో మొదటి 2 పేపర్స్ ఏంటంటే తెలుగు పేపరు, ఇంగ్లీష్ పేపరు. బోత్ ఆర్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండ్ ఆల్ పేపర్స్ అన్నీ కూడా 150 మార్క్సే ఉంటాయి. ప్రతిదీ కూడాను ఒక్కొక్క పేపర్ 3 hours ఉంటుంది. ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ మొత్తంలోని మనకి మొదటి 2 పేపర్లు అనేవి ఏంటి? క్వాలిఫైయింగ్ నేచర్. సో క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి అవి మీరు జస్ట్ 150కి బేస్డ్ ఆన్ ఒక్కొక్క రిజర్వేషన్ కేటగిరీకి ఒక్కొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. సో అవి కనుక మీకు రీచ్ అయితే చాలు. సో ఎప్పుడైతే మీరు సపోజ్ 150కి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ జనరల్ కేటగిరీకి 50% అనుకుందాం. 50% అంటే ఎంత? 75 మార్క్స్. సో 75 మార్క్స్ మీకు తెలుగులోని, ఇంగ్లీష్లోని వస్తేనే మిగతా పేపర్స్ అనేవి కరెక్ట్ చేస్తారు. మీకు రాలేదనుకోండి, క్వాలిఫై అవ్వలేదనుకోండి, ఈ పేపర్ 1, పేపర్ 2 ఈ 5 పేపర్లు అసలు కరెక్ట్ కూడా చేయరు. ఓకే, వాల్యుయేట్ కూడా చేయరు అనమాట. సో ఇప్పుడు మీరు అది రీచ్ అయ్యాక ఈ 5 పేపర్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ 5 పేపర్స్ మార్క్స్ మొత్తం ఎంతమ్మా? 150 × 5 750, అండ్ ఇంటర్వ్యూ అనేది 75 మార్క్స్. సో టోటల్ ఎంత? 825 మార్క్స్. సో ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్, సో ఆల్ ఇండియా కాదు, ఇక్కడ స్టేట్ వైజ్ ర్యాంక్ అనేది మీకు ఓవరాల్ 825కి ఎన్ని వచ్చాయో దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. సో ప్రిలిమ్స్లో ఎన్ని వచ్చాయి అనేది మ్యాటర్ కాదు, ప్రిలిమ్స్ మీరు జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఓకే, దిస్ ఈజ్ ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఫర్ మెయిన్స్. అండ్ టోటల్ అన్ని పేపర్స్ కూడాను డిస్క్రిప్టివ్ ఎగ్జామే. సో అది కూడాను ఆఫ్లైన్ మోడ్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సిలబస్ మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే మన మెయిన్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ psc.ap.gov.inలో కనిపిస్తుంది. నేను ప్రతిదీ టాపిక్ అంతా చెప్తా ఉంటే చాలా టైం పట్టేస్తుంది. సో కాబట్టి నేను హిస్టరీ, పాలిటీ అవన్నీ చెప్పడం లేదు, ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను. తర్వాత నేను సిలబస్కి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలనేది నేను నెక్స్ట్ వేరేగా ఒక వీడియో చేస్తాను జనరల్ స్టడీస్కి, ఫాలో దట్ వీడియో. ఓకే, కానీ మన క్లాసెస్ మెయిన్గా పేపర్ 2లో జనరల్ యాప్టిట్యూడ్ని ఎక్కువగా కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ జనరల్ యాప్టిట్యూడ్లో మన కోర్సెస్లో ఏ టాపిక్స్ అనేవి కవర్ అవుతాయో ఆ టాపిక్స్ ఒకసారి నేను చదువుతాను, చూడండి. సో ఏదైతే నేను ఇక్కడ హైలైట్ చేశానో ఇవన్నీ కూడాను మన క్లాసెస్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఎక్స్క్లూజివ్గా ఈ టాపిక్స్కి మనం కోర్స్ అనేది లాంచ్ చేయబోతున్నాము మన యాప్లోని. సో ఆ కోర్స్ కనుక మీరు పర్చేజ్ చేస్తే ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. అండ్ అఫ్ కోర్స్ ఈ టాపిక్స్ అన్నిటి నుంచి మీకు అవుట్ ఆఫ్ 60 క్వశ్చన్స్, ఇదేంటమ్మా పార్ట్ ఏలోంచి మనకి 60 క్వశ్చన్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ 60 ఖచ్చితంగా ఈ టాపిక్స్ అనేవి 40+ క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్స్ నుంచే వస్తాయి. 40+ క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్స్ నుంచే రావడం జరుగుతుంది.
ఓకే, సో కాబట్టి ఇవన్నిటినీ కూడా మనం కవర్ చేసిన కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. సో యూ కెన్ టేక్ ఇట్ ఫర్ 1 month, 3 months, 6 months, 3 వ్యాలిడిటీస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ యూ కెన్ పర్చేజ్ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ గ్రూప్ 2 సర్వీసెస్ గురించి వస్తే, గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ చేశాడంటే December 7th రిలీజ్ చేశాడు. సో December 7th రిలీజ్ చేస్తూ దానికి కూడాను అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఇచ్చాడు. సో December 21st నుంచి January 10th, 2024 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఇందాక మనం చెప్పినట్టే ఓటీపీఆర్ మోడ్లోని మీకు ఒక ఐడి ఉంటుంది, పాస్వర్డ్ దాన్ని జనరేట్ అయ్యాక ఓపెన్ చేసుకొని ఆ ఎగ్జామ్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఫర్ దట్ ఆల్సో ఎన్ని వేకెన్సీస్ అనేవి ఇచ్చాడు, కానీ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ యాజ్ పర్ కేటగిరీ అండ్ స్కేల్ ఆఫ్ పే, ఏజ్, కమ్యూనిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది December 21st లోపల నోటిఫికేషన్ ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఏపీఎస్సి, దట్ ఈస్ psc.ap.gov.in. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇక్కడ కూడా డేట్ మెన్షన్ చేశాడు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి యాజ్ లైక్ గ్రూప్ 1. ఓకే, నెక్స్ట్ సో స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది అంటే February 25th, గ్రూప్ 1 అనేది March 17th అండ్ గ్రూప్ 2 అనేది February 25th, 2024లో ఉంటుంది. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మనకి డేట్ అనేది ఏమీ చెప్పలేదు, ఇట్ విల్ బి అనౌన్స్డ్ లేటర్. తర్వాత మనకి ఒక వెబ్ నోట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఇక్కడ చూడండి చాలా క్లియర్గా పెట్టి చెప్పాడు, బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ మెయిన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇన్ ద క్యాండిడేట్స్ the candidates will be shortlisted for computer proficiency test. మెయిన్స్ అనేది మనకి ఆబ్జెక్టివ్ టైపే. ఓకే, నేను స్కీమ్ చెప్తాను తర్వాత, స్కీమ్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ప్రిలిమ్స్. మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే సిపిటి అనేది ఉంటుంది. గ్రూప్ 2కి ఇంటర్వ్యూ ఉండదు, ఓన్లీ గ్రూప్ 1కి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది, సిపిటి ఉండదు. గ్రూప్ 2కి సిపిటి ఉంటుంది, ఇంటర్వ్యూ అనేది ఉండదు. Okay, and no candidate shall be eligible for appointment to the posts falling under group 2 services unless he qualifies the computer proficiency test. సో ఆ సిపిటి అనేది మీకు క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఒక్కొక్క కేటగిరీకి కొన్ని మార్క్స్ వస్తే చాలు, ఆ మినిమం మార్క్స్ మీరు క్వాలిఫై అయితే చాలు, అంతేగాని ఓవరాల్ ర్యాంక్కి ఈ మార్క్స్ అనేవి యాడ్ చేయరు. ఓకే, అలానే ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడాను, ప్రిలిమ్స్ ఫర్ గ్రూప్ 2 ఈజ్ ఆల్సో క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. Next, in respect of the screening test, the objective type examination will be in offline mode. So like group 1 prelims exam, group 2 prelims also kuda meeku ela untundi, offline mode lone untundi and OMR based MCQ questions anamata. Okay, alane mains examination gurinchi vachesariki it would be in objective type and questions are to be answered in offline mode or CBT mode as may be decided by the commission at appropriate time. సో ఏపీఎస్సి డిసైడ్ చేస్తుంది, ఎప్పుడు డిసైడ్ చేస్తుంది, బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్. సో మెయిన్స్ ఎగ్జామ్కి ఎంతమంది అయితే ఎలిజిబుల్ అవుతారో దాన్ని బట్టి వాడు కంప్యూటర్ మోడ్లో పెట్టాలా లేకపోతే ఆఫ్లైన్ మోడ్లో పెట్టాలా అనేది డిసైడ్ చేస్తాడు. సో ఇప్పటి వరకు అయితే వాడు ఏమీ కూడాను మీకు ఖచ్చితంగా ఇలా ఉంటుందని మనకి డిసైడ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ మనకి ఓవరాల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే చూడండి, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. ఓవరాల్గా మనకి 897 వేకెన్సీస్ ఇచ్చాడు. ఏమమ్మా, టెంటేటివ్, చాలా ఇంపార్టెంట్ ఇది, టెంటేటివ్ 897 వేకెన్సీస్ ఇప్పటి వరకు ఉన్నాయి, అవి ఇంకా ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు. సో ఆ 897 వేకెన్సీస్లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ అనేవి 331 ఉన్నాయి. ఎన్ని? 331. వాటిలో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అండ్ సబ్ రిజిస్టర్, డిప్యూటీ తహసీల్దార్, ఏఎల్ఓ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. డిప్యూటీ తహసీల్దార్ చాలా ఎక్కువ ఉన్నాయి, 114. అండ్ నెక్స్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 150 ఉన్నాయి, ఇవి చాలా ఎక్కువ. నెక్స్ట్ కమింగ్ టు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేసరికి ఓవరాల్ మనకి 566 ఉన్నాయి. ఓకే, సో ఈచ్ డిపార్ట్మెంట్లో ఎన్నేసి ఉన్నాయో చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. బట్ ఈ వేకెన్సీస్లో మళ్ళీ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అంటే కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఏజ్ లిమిట్ ఎంత, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ December 21st లోపల రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అదిగోండి December 21st లోపల మీకు చెప్తాడు. నెక్స్ట్ కమింగ్ టు ద స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ది స్క్రీనింగ్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్, అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ చూసుకుంటే
ప్రిలిమ్స్ అనేది మీకు ఒకటే ఒక పేపర్ ఉంటుంది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్కు, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మినిట్ అనుకోండి, 150 మినిట్స్. సో టోటల్ 150 అంటే ఎంతమా? 2.5 hours. మరి దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉందా? ఎస్, నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/3. సో కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, రాంగ్ అయితే 0.33 మార్క్స్ మైనస్ అయిపోతుంది. సేమ్ అలానే మనకి డిగ్రీ స్టాండర్డ్లోనే ఉంటుంది. మనకి ఈవెన్ ప్రిలిమ్స్ అయినా కానీ మెయిన్స్ అయినా కూడా డిగ్రీ స్టాండర్డ్లో ఉంటాయి. ఈవెన్ గ్రూప్ 1 కూడా మీకు ప్రిలిమ్స్ యాప్టిట్యూడ్ కూడా డిగ్రీ స్టాండర్డ్లోనే ఉంటుంది. ఓకే, కమింగ్ టు మెయిన్స్ యూ హ్యావ్ 2 పేపర్స్. సో ఫస్ట్ పేపర్లో మనకి హిస్టరీ ఆఫ్ ఏపీ అండ్ పాలిటీ అనుకోండి, సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ మూమెంట్స్ ఇన్ ఏపీ అండ్ ఓవర్వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, కమింగ్ టు పేపర్ 2 ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో రెండు చూసుకుంటే మనకి సేమ్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో 150 మినిట్స్ ఉంటుంది, 150 మార్క్స్, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్. సో టోటల్ 300 మార్క్స్. సేమ్ ఇక్కడ కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3. కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, రాంగ్ అయితే 0.33 పోతుంది. సో ఇప్పుడు ప్రిలిమ్స్ అనేది ఇక్కడ క్వాలిఫైయింగ్. సో కాబట్టి మీకు ఇక్కడ ఆల్ ఓవర్ ర్యాంక్ అనేది స్టేట్ వైజ్ ర్యాంక్ అనేది మీకు ఈ 300 మార్క్స్కి ఎన్ని వస్తున్నాయో దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ మెయిన్స్ కనుక క్వాలిఫై అయ్యాక మీకు సిపిటి అనే టెస్ట్ ఉంటుంది. ఏంటమ్మా? కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది గంట ఉంటుంది, 1 hour 60 మినిట్స్. 60 మినిట్స్లో 100 మార్క్స్ ఉంటుంది. సో 100 మార్క్స్ అంటే ఇక్కడ మొత్తం మీకు 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులు అనుకోవద్దు. ఓకే, సో ఈ 100 మార్క్స్కి ఎలా డివైడ్ చేస్తారంటే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాడు, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలోనే ఏంటంటే ఎంసీక్యూస్ ఉంటాయి, ఓ 30-40 ఎన్నో క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, 30 క్వశ్చన్లు అనుకోవచ్చు, 20 అనుకోవచ్చు. ఓకే, సో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్కు, లేకపోతే 1-2 మార్కులు, 1 1/2 ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, ఓవరాల్గా మొత్తం పార్ట్ అంతా క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైప్. పార్ట్ బి అనేది ఇట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్. అసెస్మెంట్ టెస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఎక్సెల్ షీట్ ఇచ్చి ఫార్ములా రాయడం కానీ, లేకపోతే ఒక వర్డ్ టైప్ చేయడం కానీ, ఒక పవర్ పాయింట్ ఇవ్వడం కానీ ఏదైనా ఇవ్వచ్చు. సో దీంట్లో మీకు ఇది ఒక 50 మార్క్స్, 40 మార్క్స్, 30 మార్క్స్ సంథింగ్ అలా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ మీకు ఇవ్వడం జరుగుతుంది మార్క్స్ అనేది. సో ఓవరాల్గా 100 మార్క్స్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ 30, ఫర్ బీసీ 35, ఫర్ జనరల్ 40. సో ఇట్లా మీకు మినిమం మార్క్స్ వస్తేనే మీరు ఓవరాల్గా సిపిటి క్వాలిఫై అయినట్టు. సిపిటి క్వాలిఫై అయితేనే మీరు ఆ రెస్పెక్టివ్ పోస్ట్కి ఎలిజిబుల్ అయినట్టు, లేదంటే ఎలిజిబుల్ కానట్టే. ఓకే, సో కమింగ్ టు ప్రిలిమ్స్ ఇన్ గ్రూప్ 1 మెంటల్ ఎబిలిటీ అని చూసారా? నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి పేపర్కి కూడాను క్లియర్ కట్ సిలబస్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చాడు. సో ఇప్పుడు నేను ఆ సిలబస్ అంతా చదివి మీకు వినిపించే బదులు మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే చాలా క్లియర్గా ప్రతిదీ మీరు చూడొచ్చు. సో తర్వాత ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలనేది ఈవెన్ గ్రూప్ 1కి, గ్రూప్ 2కి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో నేను జస్ట్ మెంటల్ ఎబిలిటీ మాత్రమే నేను ఒకసారి డిస్కస్ చేస్తున్నాను, చూడండి. సో మెంటల్ ఎబిలిటీ వచ్చేసరికి మనకి 30 మార్క్స్ ఉంటుంది ప్రిలిమ్స్లో. సో ఆ 30 మార్క్స్లో ఏమేమి ఉంటుందంటే లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ. సో మన క్లాసెస్లో మనం కవర్ చేసేవి ఏంటి అంటే బేసిక్ న్యూమరసీ. ఈ బేసిక్ న్యూమరసీలో డేటా అనాలిసిస్ కాకుండా మిగతా టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. ఓకే, సో ఇవి కూడాను మీకు మన యాప్లో ఉంటుంది. సో మీరు గ్రూప్ 1 కోర్స్ తీసుకున్నా పర్వాలేదు, దీనికి మీకు వేరే కోర్స్ కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఓకే, సో ఇవి చాలా నార్మల్ బేసిక్ క్వశ్చన్సే వస్తాయి. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది వీడియోస్, ఫ్రీ వీడియోస్ మా యూట్యూబ్లో ఉన్నాయి, అవి చూసి కూడా మీరు చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్, సో ఫైనల్గా ఈ మొత్తాన్ని మనం సమ్మరైజ్ చేస్తే కనుక గ్రూప్ 1, గ్రూప్ 2ని గ్రూప్ 1లో మొత్తం మనకి 81 వేకెన్సీస్ ఇచ్చాడు, గ్రూప్ 2లో 897 ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ డేట్ చూసుకుంటే స్టార్టింగ్ డేట్ గ్రూప్ 1 January 1 నుంచి స్టార్ట్ అవుతుంది, January 21 కల్లా మీరు అప్లై చేసేయాలి, ఎండ్ అయిపోతుంది. అదే గ్రూప్ 2కి వచ్చేసరికి 21 December నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్, తర్వాత 10th January లోపల మీరు అప్లై చేసేయాలి. అలానే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది గ్రూప్ 1ది March 17 ఉంటుంది, గ్రూప్ 2ది February 25 ఉంటుంది. మిగతా మెయిన్స్ ఎగ్జామ్ అనేది కానీ రెండింటికి కూడా అనౌన్స్ చేయలేదు, అండ్ సిపిటి ఎగ్జామ్ అనౌన్స్ చేయలేదు, ఇంటర్వ్యూ కూడా అనౌన్స్ ఏం చేయలేదు ప్రెజెంట్.
సిపిటి వచ్చేసరికి గ్రూప్ 1లో సిపిటి ఏమీ ఉండదు. అలానే ఇంటర్వ్యూకి వచ్చేసరికి గ్రూప్ 2కి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓకే, అలానే మోడ్ ఆఫ్ ఎగ్జామ్కి వచ్చేసరికి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ అండ్ ఆఫ్లైన్ మోడ్ అండ్ మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ అండ్ ఆఫ్లైన్ మోడ్. అదే మీరు గ్రూప్ 2కి వచ్చారనుకోండి, ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ అండ్ ఆఫ్లైన్ మోడ్ అండ్ మెయిన్స్ అనేది ఆబ్జెక్టివ్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ మోడ్. అది ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. సో ఏ విధంగా అయినా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మన దగ్గర ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఉండాలి. ఓకే, సో జస్ట్ మనం ఒక 1900 క్వశ్చన్స్ అనేవి ఏపీపీఎస్సి ముందు ఎగ్జామ్స్లో పెట్టినవి కంపైల్ చేసాం. ఓకే, 1900+ క్వశ్చన్స్ దాకా. సో ఈ పీడిఎఫ్ అనేది జస్ట్ ఈ అమౌంట్కే మీకు యాప్లోని అవైలబుల్గా ఉంటుంది. సో మీరు యాప్లోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు షేర్ యూ హియర్, ఇట్ కెనాట్ బీ ప్రింటబుల్. మీరు ఇది ప్రింట్ తీసుకోలేరు. యాప్లోనే మీరు టాపిక్ వైజ్ కంపైలేషన్ జరుగుతుంది. కరెంట్ అఫైర్స్, పాలిటీ, హిస్టరీ ఇలా ప్రతి టాపిక్ వైజ్ ఇస్తాము. కానీ మీరు యాప్లోనే చూసుకోగలరు, కానీ ప్రింట్ తీసుకోలేరు. ఓకే, ఇది ఏపీపీఎస్సిలో మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడాను ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అంతేకాకుండా మన యాప్లోని రీసెంట్గా ఇప్పుడు మనం లాంచ్ చేసిన కోర్సు గ్రూప్ 1 మెంటల్ ఎబిలిటీ కోర్స్. స్పెసిఫిక్ టాపిక్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏవైతే స్పెసిఫిక్ టాపిక్స్ ఉన్నాయో ఆ స్పెసిఫిక్ టాపిక్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు 1 మంత్ తీసుకున్నారంటే జస్ట్ 99 రూపీస్ మాత్రమే 1 మంత్ వ్యాలిడిటీ. 3 మంత్స్ అయితే 199, 6 మంత్స్ అయితే 349. ఈ ఆఫర్ అనేది మీకు ఓన్లీ జనవరి 1 వరకు మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఏ క్లాసెస్ అంటే ఏ టాపిక్స్ మనకి మొత్తం మెంటల్ ఎబిలిటీలో కవర్ అవుతుంది అంటే ఆ స్పెసిఫిక్ టాపిక్స్ ఏంటో మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పాం. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ క్లాక్, క్యాలెండర్ అండ్ ఏజ్, నెంబర్ సిస్టమ్ అండ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, రేషియో, ప్రపోర్షన్ అండ్ వేరియేషన్, సెంట్రల్ టెండెన్సీస్, పవర్ అండ్ ఎక్స్పోనెంట్, percentage, simple compound interest, profit and loss, time and work, time and distance, speed and distance, and mensuration 2D and 3D, and algebra, BODMAS, simplification of weird symbols, and also previous year questions explanation. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్తో పాటుగా ఫార్ములా రివిజన్ వీడియోస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కలిపి మీకు జస్ట్ 1 మంత్ వ్యాలిడిటీతో మీకు జస్ట్ ఎంత వస్తుంది, మీకు 199 రూపీస్కి వస్తుంది 1 మంత్. 3 మంత్స్ అయితే 199, 6 మంత్స్ అయితే 349 రూపీస్కే వస్తుంది. సో మీరు ఏం చేయాలి అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి, మీరు ఆండ్రాయిడ్ కనుక వాడితే ప్లే స్టోర్లోకి వెళ్తారు. అదే యాపిల్ ఫోన్ అయితే యాప్ స్టోర్లోకి వెళ్తారు. మ్యాథ్స్ విత్ మనీ అని సెర్చ్ చేస్తే మీకు యాప్ వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మీరు స్టోర్లోకి వెళ్తే మీరు డౌన్లోడ్ కోర్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. సో రెస్పెక్టివ్ మీరు ఏదైతే వ్యాలిడిటీ తీసుకుంటారో ఆ వ్యాలిడిటీతో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ ఐ వాంట్ టు డిస్కస్ టుడే. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ షేర్ ద ఇంపార్టెంట్ బుక్స్ టు రీడ్ for group 1 and group 2 for general studies. సో జనరల్ స్టడీస్కి వచ్చేసరికి మీరు ఏ టాపిక్స్ అంటే మీరు ఎక్కువగా ఏ టాపిక్స్ని కవర్ చేయాలి, సో ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేవి మనం నెక్స్ట్ వీడియోస్లో చెప్దాము. అలానే డిఏఓ ఎగ్జామ్కి కూడాను నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అనేవి 90+% ఉంది. సో కాబట్టి ఎవరైనా ఏపీపీఎస్సి డిఏఓ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అయ్యేటట్టు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, డెఫినెట్గా వస్తుంది. సో వేకెన్సీస్ ఎన్ని ఉంటాయనేది నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. సో ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుంచే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఎట్ ఎనీ టైమ్. ఓకే, అండ్ ఐ విల్ డెఫినెట్లీ డూ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ విల్ కమ్ ఇన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఓకే, ఈ మెంటల్ ఎబిలిటీలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనే దాని మీద కూడాను కొన్ని మార్క్ క్వశ్చన్స్ అనేవి కూడాను మనం ప్రాక్టీస్ చేద్దాం ఇన్ ఫ్యూచర్. ఓకే, సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ వాట్సాప్ ఇన్ మై నెంబర్ 8985889855. This is my number. You can ask me at any time through WhatsApp. Have a good day, all of you. And I wish all the very best to all the aspirants of APPSC Group 1 and Group 2. Thank you very much. Take care. Good night. Jai Hind.